హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టుడే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మాదైతే రాగి దోశ అండి. అయితే రాగి దోశకి కాంబినేషన్గా టమాటా చట్నీ అయితే చేశానండి. టమాటా చట్నీ మిక్సీ అయితే మా ఇంట్లో ఖరాబ్ అయిందండి. కానీ పిల్లల కోసం టమాటా చట్నీ ఎలా చేస్తానో మీరు కూడా చూడండి. చూస్తున్నారు కదా, టమాటా చట్నీ అయితే చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుందండి. కలర్ కూడా. టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా 1 కేజీ టమాటాలు అయితే తీసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, మన పిడికెడండి, అంటే చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి అండి, చిన్న కట్ట పుదీనా, అలాగే కొత్తిమీర అండి. ఇవన్నీ మంచిగా కడిగి పక్కనైతే పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నూనె అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత జీలకర్ర, కొద్దిగా ఆవాలు, మన కారంకి సరిపడా 4 నుంచి 5 ఎండుమిర్చీలండి, చిన్నగా ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేనైతే చిన్నగానే వేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి అయితే వేసుకోవాలండి. ఎందుకంటే మిక్సీలో కాదు కదండి మన పచ్చడి, కాబట్టి సన్నగా ఏం చేసినా కూడా మంచిగా మిక్సీ అయితే అవ్వాలండి. పచ్చడికి సరిపడినంత ఉప్పు అయితే ఇక్కడే వేసానండి మిర్చిలో. మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసైతే పక్కన పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, మంచిగా ఫ్రై అయితే అయ్యిందండి పచ్చిమిర్చి, ఎండుమిర్చి. ఈ పచ్చడిలో నేనైతే పల్లీలు కానీ నువ్వులు కానీ ఏవైతే వేయట్లేదండి, ఎందుకంటే చాలా సింపుల్గా చేస్తున్నాను కదండి. టేస్టీగా కూడా ఉంటుందండి. అలాగే అదే కడాయిలో కాస్త నూనె ఉంది కదండి, దాంట్లోనే టమాటా కూడా వేయించుకోవాలండి. సన్నగా మంచిగా ముక్కలు అయితే కట్ చేసి వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, టమాటాలు అయితే మంచిగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఒక కట్ట చెప్పాను కదండి ఇందాక, కొత్తిమీర, పుదీనా అండి, మంచిగా సన్నగా తురిమైతే వేసుకోవాలండి. టమాటాలు అయితే మంచిగా మగ్గుతున్నాయండి. కొద్దిగంత ఆయిల్ అయితే వేసుకోవాలండి పైన. టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయాయండి. టమాటాలు మంచిగా చల్లారిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా అన్నీ గుండిలో వేసుకొని, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ముందు తీసుకున్నాం కదండి, వాటిని ముందుగా కొద్దిగా నలిపిన తర్వాత టమాటాలు కూడా వేసి ఇలా నలపాలండి. మా ఇంట్లో మిక్సీ ఖరాబ్ అయింది కదండి, పిల్లల కోసం మనం ఎలాగైనా ప్రిపేర్ చేయాలి కాబట్టి నేనైతే ఇలా ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా వచ్చిందండి టమాటా పచ్చడి అయితే, రోట్లో నూరుకున్నట్టే ఉందండి. కానీ కాస్త సమయం అయితే పడుతుందండి.
పిల్లల కోసం మనం ఆ మాత్రం అయితే కష్టపడతాం కదండి. మంచిగా అలా నూరిన తర్వాత మళ్ళీ కొద్దిగా పోపు అయితే వేసుకోవాలండి. కడాయి పెట్టుకొని మళ్ళీ కొద్దిగా నూనె అయితే వేసుకొని జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక ఎండుమిర్చి వేసుకోవాలండి. కొద్దిగా ఇందాకైతే వెల్లుల్లి వేయలేదు కదండి, ఇక్కడైతే వేసానండి. పోపులో చాలా బాగుంటుంది కదండి. కొద్దిగా కరివేపాకు, అన్నీ వేగిన తర్వాత ఇందాక మనం నూరి పెట్టుకున్నది కదండి టమాటా పచ్చడి వేసుకొని మంచిగా 2 నిమిషాల పాటు ఉంచేస్తే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, నేను గుండెలో చేసినా కూడా చాలా మంచిగా నూరాను. మనకి మిక్సీ ఖరాబ్ అయినా కూడా అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చండి పిల్లల కోసం. చాలా టేస్టీగా ఉంది కదండి. మీకు కూడా ఇలాగే నచ్చితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.